ఏమంటున్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. ఈరోజు మనందరికీ తండ్రి ఎవరు? అబ్రహాం. క్రీస్తు యేసును విశ్వసించిన యావత్ మానవ కోటికి ప్రజానికానికి తండ్రి ఎవరంటే అబ్రహాము. అబ్రహాము అంతగా హెచ్చరించబడడానికి కారణం ఏంటి? అబ్రహాములో ఉన్న విధేయత. ఈరోజు నువ్వు విధేయత కలిగి ఉంటున్నావా? దేవుడిని నిన్ను హెచ్చించేంత వరకు దేని మనసు కలిగి ఉన్నావా? ఒక్కసారి నేను నువ్వు పరీక్షించు. దేవునికి స్తోత్రం. విధేయత కలిగి ఉందముగా. ఆఖరిగా ఇంకో మాట చెప్తాను. ఫైనల్ ఆఖరిగా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఎక్కించాలంటే నువ్వు చేయాల్సిన మూడవ పని ఏంటంటే ప్రార్థన. అందరూ చెప్పండి, ప్రార్థన. ఈ మాట చాలా సింపుల్గా ఉంటుంది చెప్పడానికి, కానీ ఇది చేయటం చాలా కష్టమైపోతుంది చాలా మందికి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సింహాల బోనులో ఉన్న దానియేలు సింహాల బోనులో నుంచి వెంటనే ఎక్కడికి వచ్చాడు? సింహాసనం మీదకి వచ్చాడు. సింహాల బోనులో దానియేలునకు తోడై నిలిచావు నీవు. సింహాల బోనులో దానియేలునకు తోడై నిలిచావు నీవు. సింహాల నోళ్లను మోయించెదవు, సింహాల నోళ్లను మోయించెదవు, సింహాసనమిచ్చావు నీవు, సింహాసనమిచ్చావు నీవు. స్తుతి చేయున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. స్తుతి చేయుచున్నాము తండ్రి, సమీపముగా ఉన్నావు తండ్రి. హల్లెలూయా. అర్థమవుతుందండి? దానియేలు సింహాల బోనులో నుంచి ఎక్కడికి ఎక్కించబడ్డాడు? సింహాసనం మీదకి ఎక్కించబడ్డాడు. ఏ దేశంలోనైతే బానిసగా ఉన్నాడో, ఏ బబులోను దేశమునకైతే బానిసగా కొనుకోబడ్డాడో, బానిసగా ఉన్న దేశంలోనే, బానిసగా ఉన్న బబులోను దేశంలోనే సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేయగలిగాడు. ఏమండి? దానియేలు అడిగితే, దానియేలు బానిసగా ఉన్న దేశంలోనే నువ్వు సింహాల బోన్లో వేయబడ్డావు కదా, సింహాల బోన్లో నుంచి నువ్వు సింహాసనం మీదకి ఎలా ఎక్కించబడగలిగావు అని దానియేలు గారిని అడిగితే అంటాడు ఒకే ఒక మాట, ప్రార్థన. చెప్పండి. దానియేలు వంటి ప్రార్థనా జీవితం. నీ పరిస్థితులను, నీ స్థితిగతులను మార్చేది ప్రార్థనా జీవితం. నీ యొక్క జీవితంలో అద్భుత కార్యాలు చేయగలిగేది ప్రార్థనా జీవితం. నీ జీవితంలో ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా? అనుదిన ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం మానేశావా? కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేశావా? వ్యక్తిగతమైన ప్రార్థన నిర్లక్ష్యం చేశావా? అయితే నువ్వెవరో తెలుసా? ఆత్మీయ పర్వత శిఖరాల మీద నుంచి అదో పాతాళానికి దిగజారిపోతున్న వ్యక్తివి. గుర్తుపెట్టుకో. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే అట్ ద సేమ్ టైం నీ జీవితంలో పతనం స్టార్ట్ అయ్యింది. నీ జీవితంలో పరివర్తన రావాలంటే, నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు హెచ్చరించబడాలంటే నీ ప్రార్థనా జీవితం ఈ రాత్రి సరి చేయబడాలి. మునుపున్నంత ప్రార్థన నీ జీవితంలో ఉందా? మునుపున్నంత మోకాళ్ళ అనుభవం నీ జీవితంలో ఉందా? నీ ప్రార్థనా జీవితంలో నువ్వు ఎంతగా దిగజారిపోయావో ఒక్కసారి నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడిని హెచ్చరించాలంటే దానియేలు వంటి ప్రార్థన నీకు కావాలి. దానియేలు ఎలా ప్రార్థన చేశావు? అన్ని బాగున్నప్పుడు రోజు 3 సార్లు ప్రార్థన చేశావు. సింహాల బోనులో వేస్తాం అన్నా కానీ
3 సార్లు ప్రార్థన చేసి, ఎప్పుడో క్రీస్తు పూర్వం బబులోను దేశంలో జరిగిన సంగతి అనుకుంటే ప్రజెంట్ గా మన కళ్ళ ముందు కూడా జరుగుతున్నాయి. మణిపూర్ సంఘటన ఎంతమంది తెలుసు? మన ప్రక్కన రాష్ట్రం మణిపూర్ రాష్ట్రంలో వాళ్ళ చర్చీలు కూలగొట్టి, వాళ్ళ ఇల్లు కూలగొట్టి, వాళ్ళ ఊరంతా కాల్చి వేస్తే అడవుల్లోకి కొండల్లోకి పోయి వాళ్ళు కొండల్లో కూడా గుట్టల్లో కూడా మోకాళ్ళేసి, రోడ్ల మీద మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ చర్చీలు కూలిపోయాయి, వాళ్ళ ఇల్లు కూలిపోయాయి, తినడానికి ఆహారం లేదు. దేవా ఏం చేసామని దేవుడిని ప్రశ్నించకుండా నడి రోడ్ల మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలుగుతున్నారు. ఈరోజు నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చిన ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఒకసారి చర్చ చేసుకో. దేవుడు నిన్ను ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించాలంటే ఏ పరిస్థితుల్లోనైనా, పరిస్థితులు తారుమారు అయిపోయినా, ఎలాంటి పరిస్థితులైనా దానియేలు వలె ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా, ప్రాణాలు పోయే పరిస్థితులలో కూడా దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు చేసే ప్రార్థన నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించును గాక. ఆమేన్. 3 విషయాలు చెప్పాను. నెంబర్ 1, మొట్టమొదటిగా ఏం చేయాలి? ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని మందిరానికి ఘనమైనదని, మనోహరమైనదని, ప్రతిష్ఠితమైనదని ఎంచి ఆదివారమున ఘనముగా ఆచరించుదుము గాక. రెండవది చెప్పండి. దేవుని చేతి కింద దీన మనస్సు కలిగి ఆయన సమయం వరకు, ఆయన హెచ్చించేంత వరకు దీన మనస్సు కలిగి ఉందువు గాక. మూడవది ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎనీ టైం నీ జీవితంలో ఒక ప్రార్థనా క్రమాన్ని పెట్టుకొని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక రోజున 2 కప్పలు ఒక బురద బావిలో పడిపోయినప్పుడు ఆ పైన ఉన్న కప్పలన్నీ వచ్చి ఈ కింద పడిన కప్పలతో అంటున్నాయంట, పోయి ఈ బావిలోనే పడ్డారా? ఈ బావిలో పడ్డ మనోళ్ళు ఊరు బతకలేదు. మా తాత పడ్డాడా? చచ్చిపోయాడు. మా నాయనమ్మ పడ్డాడు, ఆయన చచ్చిపోయాడు. మా అమ్మమ్మ పడ్డది, అమ్మ చచ్చిపోయింది. ఈ బావిలో పడినోడు ఎవడు బతికి పట్టకట్లేదు నాయన, పొయ్యి ఈ బావిలోనే పడ్డారా అని పైన ఉన్న కప్పలన్నీ, ఇక మీ పని అయిపోయినట్టే, మీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే ఈ రోజని అన్ని కప్పలన్నీ పైన చరుస్తూ ఉన్నాయి. ఈ లోపల ఉన్న కప్పలో 2 కప్పల్లో ఒక కప్పేమో ఇనే కప్ప, ఒక కప్పేమో చెవిటి కప్ప. ఈ ఇనే కప్ప అట్లా ఇది నా పని అయిపోయిందేమో, నా బతుకు అయిపోయిందేమో, ఇక నేను ఎక్కలేనేమో, నేను పైకి రాలేనేమో అని ఆ మాటలని కురింగిపోయి ఆ బురదలోనే కూరుకుని చచ్చిపోయింది. ఈ చెవిటి కప్పకేమో ఏం వినపడట్లేదు. వాళ్ళు చేసే సైకిల్ ఎంకరేజింగ్ గా ఉన్నాయి దీనికి. ఆ కప్ప వాళ్ళు చేసే సైకిల్ పైకెక్కిరా అన్నట్లుగా దీనికి అనిపించి ఎత్తుకుంటూ వచ్చి పైకి వచ్చేసి ఈ పైన కప్పలన్నీ గట్టిగా అరుస్తున్నాయి. ఏంటి నువ్వు బతికవన్నావు కదా, నువ్వు ఇందులో నుంచి నాగేవన్నావు, ఎలా వచ్చావు అంటే అది అంటది, ఏంటి మీరు అలా అన్నారా, మీరు పైకి రా అని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీ సైకిల్ చేసి నేను పైకి వచ్చేసాను. దేవునికి స్తోత్రం. నీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ మాటలు లక్ష్య పెట్టి, వాళ్ళు వీళ్ళు అంటున్న మాటలు విని నువ్వు కృంగిపోవద్దు. నీ జీవితంలో విశ్వాసానికి కర్తవ్యాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పందెంలో ముందుకు సాగు. దేవుని వాక్యానుసారంగా ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని మందిరానికి సాగు. దేవుని బలిష్టమైన చేతి కింద ఎన్ని పరిస్థితులైనా దీన మనస్సు కలిగి ఉండు. ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకొని అనుదిన ప్రార్థనా జీవితం నీ జీవితంలో దేవుని సన్నిధిలో దావీదు గారు అంటాడు, నేను భూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టాను, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టాను, నేను నీకు ప్రార్థన చేశాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. అందుకనే గొర్రెలు కాసుకునే దావీదుని ఇశ్రాయేలీయులకు రాజుగా మార్చాడు. చెప్పండి, ఎక్కించాడు లేడా? దానియేలు ఎక్కించాడు లేడా? నిన్ను కూడా దేవుడు
ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కించబోతున్నాడు. ఆయన బిడ్డలు దీన స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. రాబోయే దినాల్లో మీరందరూ ఘనులుగా ఉందురుగాక. మీలో ఒక్కొక్కరు ప్రతి నెల 10,000, 20,000 దశం భాగం ఇచ్చుదురుగాక. 20,000 దశం భాగం అంటే మీ సంపాదన ఎంత? మీ లెక్కలు రావేది. దేవునికి స్తోత్రం. లెక్క చెప్పట్లేదు. 20,000 దశం భాగం అంటే ఎంత మీ సంపాదన? 2 లక్షలు, 1,10,000. మీలో ఒక్కొక్కరు 10,000, 20,000, 30,000 దశం భాగం ఇచ్చేవాళ్ళుగా ఉందురు గాక. దేవుడు అంతగా మిమ్మల్ని హెచ్చించును గాక. ఈ ప్రవచనాత్మకమైన మాట మీ జీవితంలో నెరవేర్చబడును గాక.